హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాజకీయం ఎలా జరుగుతుందంటే కానీ ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి అండి. టీడీపీలో ఉండేటటువంటి నెంబర్ 1 లీడర్లు సైతం ఏంటంటే వైసీపీ లీడర్ల కోసం త్యాగం చేయాల్సి వస్తుందేమో నిజంగానండి. ఎందుకన్నానండి ఈ మాట, రీసెంట్గా చూస్తే కనుక ఎవరైతే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన ఏంటి కార్యకర్తల మీటింగ్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడండి. నిజంగాను కన్నీళ్ళు అసలు మామూలు కాదు. చాలా బాధపడ్డాడు అనమాట. ఎందుకంటే అంటే కనుక కారణం ఏంటంటే కనుక నూజివీడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఆల్రెడీ టీడీపీలో గెలిచి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆయన, ఆ టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి ఆయన ఒక్కసారిగా టిక్కెట్ లేదు అని అనేసరికి ఆశలన్నీ గల్లంతైపోయినాయండి. దానివల్ల చాలా బాధపడ్డాడు. మన మామూలు కాదు, ఆద్యాంతం కన్నీళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది. నిజంగా చాలా బాధ అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే టీడీపీలో ఇలా చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుందేమో మేబీ రానున్న రోజుల్లో. కాబట్టి ఈ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ఏం చేశాడంటే కనుక నిజంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. నాకు చాలా అన్యాయంగా జరిగింది, నూజివీడు టిక్కెట్ నాకు ఇస్తారని అనుకున్నాను, నేను నూజివీడు నుంచి గెలుస్తారనుకున్నాను, కానీ గెలవలేకపోతున్నాను. కాబట్టి నాకు అవకాశం రావట్లేదు, కాబట్టి మీరంతా నన్ను క్షమించాలి, నేను ఆ పార్టీ మారుతున్నాను. ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది, వైసీపీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మరి నూజివీడు టిక్కెట్ ఇస్తా అన్నారా ఏంటనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే బయటికి తెలియలా. కాబట్టి చూడాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక నిజమే, చంద్రబాబు చేస్తున్నది చాలా తప్పు, ఆయన చేసేది చాలా తప్పు. అదే నేను తమ్మలే. ఎందుకంటే తప్పు అంటానంటే కనుక ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ నూజివీడు స్థానికంగా ఉండేటటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలని తప్పించడం, అంటే వేరే ప్లేస్మెంట్స్ కోసం అయితే పర్వాలేదు, వైసీపీ వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి స్టాండర్డ్గా ఉన్న వాళ్ళని తప్పించడం ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాల. ఎందుకంటే ఆల్రెడీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ టైం సీట్ ఇస్తే కనుక 100% విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్. కాబట్టి అలాంటి మరి సర్వేలు కూడా ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి బాగానే వచ్చినాయి, సర్వేలో కూడా నగ్గుతాడనే వచ్చినాయి, సర్వేలు అన్నీ కూడా తనకి పాజిటివ్గానే వచ్చినాయి. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మరి ఉద్దేశం ఏంటనేది, అంటే ఈయన ప్లేస్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్లేస్లో వైసీపీ ఎవరైతే వైసీపీ నుంచి కాదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే బయటకు ఎవరైతే వచ్చేసారో పార్థసారథి గారికి, కొలుసు పార్థసారథి గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొలుసు పార్థసారథికి టికెట్ ఇస్తే అక్కడ గెలుస్తాడనా? ఎప్పుడైతే అక్కడ నియోజకవర్గం ప్రజలు చూస్తుంటారు కదండి, కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి మరీ చెప్పాడు, నేను ఈ టికెట్ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నాను, కాబట్టి నాకు ఈ టికెట్ రావడం లేదు, కాబట్టి నేను వైసీపీలోకి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. మరి ఆ ఎఫెక్ట్ పడదంటారా? ఆ నియోజకవర్గం ప్రజలు ఇది చూడరంటారా, ఇది గమనించరంటారా? కాబట్టి కొలుసు పార్థది వైసీపీ నుంచి కాదని టీడీపీలోకి వచ్చినందుకు మాత్రాన్ని కొలుసు పార్థసారథికి పట్టం కడతారంటారా? అంటే ఏమో చెప్పలేం, అవి కూడా చెప్పలేం. కాకపోతే నేను అనేది ఏంటంటే కనుక ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారు అనేది కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తప్పించేటప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, అక్కడ అసలు వాళ్ళకి ఏంటి పరిస్థితి, అంటే సర్వేలు చేశారా లేదా నిజంగా, అంటే ఎవరైతే ఈయన ఉన్నారో ముద్రబోయిన ఉన్నాడు, ఈయనకి ఆల్రెడీ సర్వేలు అన్నీ కూడా మంచిగానే వచ్చినాయి రిజల్ట్. కాబట్టి మంచిగా సర్వేలు వచ్చిన వాళ్ళని కూడా పక్కకు తప్పించడం గల కారణం ఏంటి అసలు? ఆ ప్రెజర్ ఏంటి? అంటే వైసీపీ నుంచి వచ్చినందుకు మాత్రాన వాళ్ళు చేర్చుకోవాలని ఆ కుతూహలం దేనికి అసలు అర్థం కాదు. మళ్ళీ సేమ్ 2019 ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అదే రిపీట్ చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళు కంచాల్లో ఏదో సామెత ఉందంటారు. కాబట్టి టీడీపీలో అది జరుగుతుందా ఏంటి అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారండి. ఇది చాలా చర్చ కింద ఉందన్నమాట. కాబట్టి ఒకటి ముద్రబోయిన తర్వాత ఇంకా చాలామంది వరుస క్యూలు ఉన్నాయని బయట మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది, నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే కనుక స్టార్టింగ్ ఇలా 1, 2, 3 ఇలా కొంతమందిని అయితే వదులుకోవడం జరుగుతుంది. కాబట్టి ముద్రబోయిన బయటికి వెళ్ళిపోవడం నన్ను అడిగితే కనుక టీడీపీకి అశుభమే 100%. కాబట్టి ఇలాంటి చర్యలు ఇంకా ఉంటాయా? అయితే నేననేది ఏంటంటే కనుక ఏదైతే పొత్తులో ఉన్నారో ఆ పొత్తుకు సంబంధించి కొన్ని ప్లేస్మెంట్స్ కొన్ని టిక్కెట్లు అవసరం పడతాయని అంటే అది ఒక అన్నం. కానీ వైసీపీని కాదని వైసీపీని గెంటేసి బయటకు వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తూ వీళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం, అంటే వీళ్ళని కాదని వీళ్ళని తీసి అవతల పడేసి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయటం. ఫర్ ఎగ్జాంపుల్ వసంత కృష్ణ ప్రసాద్ గారి గురించి ఆయన అంతే కదా, దేవినేని ఉమా సీనియర్ పొలిటీషియన్, ఈయన పక్కన పెట్టేసి వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వడం. ఇలా ఎందుకని వైసీపీ వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇస్తున్నారనేది నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కనుక కామెంట్ చేయండి. మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం నాకు కావాలి.
కాబట్టి కామెంట్ చేయండి. నిజంగా ఇది కరెక్టేనా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో ఈ విధానం సరైనదేనా, నిజంగా ఎన్నికల స్ట్రాటజీ అయినా అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. ప్లీజ్ మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.